దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినము లాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి వినండి. మరి దేవుడిలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దాం. లేవియ కాండము 26వ అధ్యాయం మనం తీసినట్లయితే, లేవియ కాండము 26వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే 26:6లో, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకొన్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, ఆ దేశంలోనికి ఖడ్గము రాదు అంటున్నాడు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ 4 విషయాల గురించి 4 ఆశీర్వాదములు దేవుడు మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. మొదటిది మనం చూస్తే, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేసిందని అంటూ ఉన్నాడు. మనం ఉండే ప్రాంతంలో, మనం ఉండే సొసైటీలో మన దేవుడు ఎలాంటి వాడంటే కనుక క్షేమకాలంలో కూడా క్షేమం కలుగు చేసే దేవుడు. క్షేమం అంటే ఏంటి? కరువు కాలంలో. కరువు కాలంలో కూడా మనకి దేవుడు నమ్మదగిన సహాయకుడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన పోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కరువులు కట్టడంలో వచ్చినా సరే ఆయన నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా దేవుడు పస్తులు ఉంచడండి. ఒకవేళ ఒక పూట పస్తులు ఉంచుతాడేమో, పరీక్షించడం కోసం అని ఒక పూట పస్తులు ఉంచుతాడేమో, అంతేగాని జీవితాంతం వాళ్ళు ఎప్పుడు కూడా పస్తులుగా ఉండరు. దేవుడు ఏదో ఒక విధంగా, ఏలియా ప్రవక్త చూస్తే కాకుల ద్వారా ఏం చేశాడు? దేవుడు ఆహారం పెట్టి అతన్ని పోషించి అతన్ని క్షేమంగా ఉంచేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, పక్షుల కంటే కూడా మీరు చాలా శ్రేష్ఠులు కదా అంటున్నాడు. మనం అంటే పక్షుల కంటే కూడా, ఈ జీవరాశులన్నిటికంటే కూడా మనల్ని దేవుడు ఏం చేశాడు? ఒక శ్రేష్ఠులుగా ఇచ్చాడు. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా సరే, మనకి ఇబ్బంది ఉన్నా సరే, దేవుడు నమ్మదగిన సహాయకుడుగా మనకు ఉంటాడే కానీ నమ్మకం లేనటువంటి మానవుడిగా దేవుడు మనకు ఉంటాడండి. మానవులు అయితే ఏం చేస్తూ ఉంటారు? నమ్మకాన్ని బొమ్మ చేస్తూ ఉంటారు, మాట ఇచ్చి మర్చిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనకి క్షేమం లేనప్పుడు, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి? దేవుని యొద్దకు మనం వచ్చి, ప్రభువా నువ్వు ఈ వాగ్దానంలో చెప్పావు కదా నాయన, క్షేమము కలుగు చేస్తానని చెప్పావు కదా ప్రభువా అని మనం ఎప్పుడైతే గోచాడి దేవుడు అడుగుతూ ఉంటామో ఆయన మనకు సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా అంటున్నాడు, మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టాడు. అనేక భయాలు ఉంటూ ఉంటాయి మనుషుల్లో. భయం అనేది సాతానికి ఒక అడ్వాంటేజ్గా మారిపోయింది. భయం వచ్చిందనుకోండి మనసులో, ఇక దేవుడి మీద మనస్సు తీసివేయడానికి సాతాను చూస్తూ ఉంటాడు. ఏమండి, మనము ఎందుకు సాతాను మనం వెంటబడుతూ ఉంటాడు? ఏమంటే మన అందాన్ని చూస్తాడా? లేదు. ఒకవేళ సాతాను కనుక మన వెంట పడకపోతే కనుక దేవుళ్ళో ఒక గొప్ప ఒలివ మొక్కల వల్లే మనం ఎదుగుతూ ఉంటాము. కాబట్టి అలా ఎదుగుతామని తెలిసి సాతాను ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని ఇంకా దించాలి, ఇంకా పడగొట్టాలి అంటే భయపెట్టాలి అని చూస్తూ ఉంటాడు. అంతేగాని సాతాను మరి నీ డబ్బును చూసి నిన్ను శోధించడు, నీ మనసును చూస్తాడు. ఒకవేళ నిన్ను కానీ వదిలిపెట్టావనుకో, నీ ఆత్మను కానీ వదిలిపెట్టావనుకో, నువ్వు దేవుళ్ళో ఎంత గొప్పగా ఎదుగుతావో అని ఆలోచించి సాతాను ఏం చేస్తుంటాడు? అలా ఎదగకుండా చేయాలి అన్న ప్రయత్నంలో నిన్ను భయపెడుతూ ఉంటాడు. కానీ మనం చూస్తే కనుక ఉదయంనే మనం లెగవగానే అనేక పనులకు మనం వెళ్తూ ఉంటాం కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు. ఆఫీస్కి కానీ, ఏదైనా బిజినెస్కి కానీ, వర్క్ కానీ వెళ్తూ ఉంటారు. లేదా యవనస్తులు అయితే కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ వెళ్తూ ఉంటారు. అయితే మనము ఆ రోజంతటా కూడా ఆ ప్రాంతంలో ఉండి మరి సాయంత్రానికి మనం ఇంటికి చేరుకుంటూ ఉంటాం. అయితే దేవుడిని అడగాలి, ప్రభువా ఈ రోజు అంతటా కూడా మనం కాపాడావు, నీకే స్తోత్రాలు అని చెప్పి మనం ఏం చేయాలి? ఒక మంచి ప్రార్థన చేసుకొని కనుక దేవుడికి మనము ఈ రోజంతటా కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కనుక మనం పడుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి భయం రాదు. కొంతమంది ఉంటారు ఏదేదో ఆలోచన పెట్టుకొని మైండ్లో, మాకు అది లేదు ఇది లేదు అని బాధపడతా నిద్రపోతారు. ఏం చేస్తాడు? సాతాను వచ్చేసి
పిచ్చి పిచ్చి కళలు రావచ్చేలా చేయటం, భయపడేలా చేయటం, ఉలిక్కిపడి లెగొట్టాలు నిద్రలోని, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం మంచిగా కనుక దేవుడిలో ప్రార్థన చేసుకుని సంతోషకరంగా మన యొక్క బాధలన్నీ దేవుడు చెప్పుకొని, మన యొక్క ట్యాంక్స్ అంతా కూడా దేవుడు మనం చెప్పుకొని పడుకుంటే కనుక ఎంత హాయిగా నిద్ర పడుతుందంటే అంత హాయిగా నిద్ర పడుతుంది. శోధకుడు మీ ఎందుకు రాడు. అలాగే మన ఉదయం లేచి దేవుని యొక్క స్వరం వినాలి. మీ యొక్క స్వరం దేవుడు మీరు వినిపించాలి ఉదయం. అంటే ఉదయమని లేచి ఉదయం ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఆ రోజంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నైట్ ఎందుకు ప్రార్థన చేసుకోవాలండి? ఆ రోజంతా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఈ రెండు ప్రార్థనలు ముఖ్యంగా మనం చేసుకుంటూ ఉండాలి. ఎంత మనం బిజీగా ఉన్నా సరే, ఎంత మనకి ఖాళీ లేకపోయినా సరే, ఈ రెండు ప్రార్థనలు మాత్రం మనం ఏం చేయాలి? ఎడతెగకుండా ప్రార్థన చేసినప్పుడు మనకి ఎటువంటి భయాలు లేకుండా చేస్తా అంటూ ఉన్నాడు. మృగములు లేకుండా చేస్తా అంటున్నాడు. మృగములు అంటే మృగాలు కాదు, మనుష్యులే. చెడ్డ మనుష్యుడు, అవమానపరిచేవాళ్ళు, మనల్ని నిందపరిచేవాళ్ళు, వాళ్ళెవ్వరిని కూడా దేవుడు లేకుండా చేస్తానంటూ ఉన్నాడు. మనుషులు ఆ విధంగా చేయగలరా? చేయలేరు. దేవుడు ఒక్కడికే సాధ్యం. మనుషుల యొక్క మనసులు మార్చడానికి దేవుడు ఒక్కడికే సాధ్యం. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం వేడుకుంటూ ఉంటామో మనకి ఆయన నమ్మదగిన సహాయకుడిలాగా ఉంటాడు. ఖడ్గం రాకుండా చేస్తాడు, ఇబ్బందులు రాకుండా, భయాలు లేకుండా, అంటే క్షామం లేకుండా క్షేమాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.